నిన్న రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో అతన్ని హాజరుపరిచినప్పుడు కోర్టుకు అందించినటువంటి రిమాండ్ రిపోర్టు చూసినటువంటి ఏసీబీ కోర్టుకి ఇచ్చారు. చూసినటువంటి న్యాయమూర్తి గారు అసహనంతో బెంచ్ నుంచి వెళ్ళిపోయారు. అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా? రిమాండ్ రిపోర్ట్ ఇలా కూడా రాస్తారా? ఏమన్నారో కూడా చెప్తాను వినండి. కేసు ఎప్పుడు నమోదు చేశారు? గత ఏడాది సెప్టెంబర్, దాదాపు 8 నెలలు కావస్తోంది. అంటే గత ఏడాది సెప్టెంబర్లో నమోదు చేసిన కేసుకు సంబంధించి సిట్ ఏర్పాటై ఇన్ని నెలలు దర్యాప్తు చేశాక ఎలాంటి నగదు, ఆస్తులు, వస్తువులు సీజ్ చేయనప్పుడు అవినీతి చేశాడంటూ అభియోగం ఎలా మోపుతారు? న్యాయమూర్తి ప్రశ్నించారు. సమాధానం లేదు. ఇప్పుడు 7 నెలలు 8 నెలలు గడిచిపోతుంది కదా. 8 నెలల్లో రాజ్ కేశిరెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటే ఏమి మీరు ఈ కేసులో ఇప్పటి వరకు ఇంత స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏం సీజ్ చేశారయ్యా మీరు అంటే ఏం సమాధానం లేదు. ఉంటే కదా అక్కడ ఏమైనా సీజ్ చేయడానికి. అయిపోయింది. ఇంకొకటి చూడండి. కేవలం 3,200 కోట్ల అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తీసుకొచ్చారా? ఇది అసలు సిసలైనటువంటి కామెంట్. అంటే ఏదో 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని మీకు మీరే ఊహించుకొని మీరు ఈ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని తీసుకొచ్చారా అని అడిగారు. అంటే వాళ్ళు ఊహించుకుంది కాదులేండి, దీనికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ వేరే ఉంటాయి కదా. వాళ్ళు ఊహించుకుంది కాదు. 3,200 కోట్ల అవినీతి జరిగిందన్నారు. థ్యాంక్స్ చెప్పాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ. ఇప్పుడు 1,00,000 కోట్లతో మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అలా తగ్గి ఇప్పుడు 3,200 కోట్ల దగ్గరకు వచ్చారు. ఏ 200 కోట్లు, 20 కోట్లు, 2 కోట్లు, 20 రూపాయల దగ్గరకు కూడా వస్తారేమో తెలియదు మనకి. ప్రస్తుతానికైతే 1,00,000 కోట్లతో స్టార్ట్ చేసి దీన్ని 3,200 కోట్ల దగ్గరికి తీసుకొచ్చినందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. తర్వాత ఇదే విషయం పైన న్యాయమూర్తి గారు వెళ్ళిపోతుంటే ఏజీ గారు రిక్వెస్ట్ చేస్తే న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఈ రిమాండ్ రిపోర్ట్ని మీరే చదవండి సార్ ఒకసారి అని ఏజీ గారికి చెప్పారు. దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హుటాహుటిన కోర్టు హాలుకు చేరుకుని కోర్టుకి ఇచ్చినటువంటి మెమో 17A ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు నమోదుకు చేయకపోవడం వంటి అంశాలను తిరిగి లేవనెత్తారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును సక్రమంగా చదవాలని న్యాయమూర్తి సూచించడంతో, స్కూల్లో పిల్లలకి చెప్తారు కదా, ఆ రకంగా న్యాయమూర్తి గారు ఆ రిమాండ్ రిపోర్టును చూసిన తర్వాత ఏజీ గారిని, సార్ మీరు ఒక్కసారి, అయ్యా ఏజీ గారు మీరు ఒక్కసారి ఇది చదవండి అని చెప్పారు. న్యాయమూర్తి సూచించడంతో కొన్ని పేరాలను ఏజీ దమ్మాలపాటి చదివేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పులను గమనించి విచారణ అధికారులైన పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిమాండ్ రిపోర్ట్ను పక్కకు విసిరేశారు. దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా అని ఎవరు? పోలీసుల తరపున వాదించాల్సినటువంటి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం నియమించినటువంటి అడ్వకేట్ జనరల్ దీన్ని విసిరేశారట. అంటే ఏ రకంగా ఉంది రిమాండ్ రిపోర్ట్ అనేది చూడండి. కేసులో సరైన ఆధారం లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తామంటూ ఆయన పోలీసులపై మండిపడ్డారు. కనీసం పేరాలు, పేజీ నెంబర్లు లేకుండా రిపోర్ట్ ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కోర్టులో జరిగినటువంటి సీను. ఇక పచ్చ మీడియా అనే కోర్టు ఉంది కదా, అదే డిసైడ్ చేసేస్తుంది. పచ్చ మీడియా కోర్టు ఏం చెప్తోందంటే వాళ్ళే రాసేశారు. జగన్ చెప్పారు నేను చేశాను, జగన్ చెప్పారు నేను చేశాను. ఒకరు, ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం, లిక్కర్ స్కామ్ సోదరు రాజ్ కేశిరెడ్డి అంగీకారం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది ఒక పేపరు, ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, అంతా జగన్ ఆదేశాలతోనే పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన రాజ్ కేశిరెడ్డి. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పారు కదా, ఆయన అంగీకరించారు, మొత్తం అవినీతి జరిగింది అని ఆయన ఒప్పుకున్నారు అని అన్నారు కదా. రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాలన్నీ ఉంటేనే కదా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయి. ఉన్నాయి, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. కానీ అంగీకరించినటువంటి రాజ్ కేశిరెడ్డి సంతకం పెట్టారా? ఎస్ ఇది జరిగింది, ఇలా మేము అవినీతికి పాల్పడ్డాం అని ఆయన చెప్పారని అంటున్నారు కదా. చెప్పిన వ్యక్తి సంతకం పెట్టాలి కదా, ఆయన సంతకం పెట్టలేదు. ఒకసారి అది స్క్రీన్ పైన చూపించండి, రిమాండ్ రిపోర్ట్లో ఏముందనేది. వాళ్ళే రాసుకొచ్చారు, అందులోనే క్లియర్గా చూపించారు. హౌఎవర్ ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ ఆన్ ద అబౌవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్, ద మీడియేటర్స్ ఎండార్స్డ్ ద సేమ్. However, the accused refused to sign
ద అబోవ్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అంటే మేము రాసే కథ అంతా రాసుకుని వచ్చాము, కానీ ఆయన మాత్రం సంతకం పెట్టలేదని. సంతకం పెడితేనే కదా మరి ఆయన అంగీకరించారని మీరే అంటున్నారు, ఆయన సంతకం పెట్టలేదని మీరే రాసుకొచ్చారు. ఇక 50 నుంచి 60 కోట్లు, ఇదైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదైతే ఇందులో ఏం రాశారంటే, దే యూజ్ టు గెట్ 50 to 60 crores పర్ మంత్ టువర్డ్స్ కిక్ బ్యాక్స్ అండ్ హీ యూజ్ టు హ్యాండ్ ఓవర్ ద సేమ్ టు బాలాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి. ఇందులో ఉంది సార్ ఈ విషయం. ఎక్కడ ఈ 50 నుంచి 60 కోట్లు వసూలు చేస్తారంట నెలకి. వసూలు చేసి దాన్ని కొందరు ప్రభుత్వ పెద్దలకు అప్పుడున్న వాళ్లకు అందించేవాళ్ళని, ఆ 50 నుంచి 60 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అప్పగించేవాళ్ళని ఇందులో రాశారు. ఇది చూస్తున్నారు కదా. కానీ ఇందులోనే ఏమంటారో తెలుసా, ఇంకా ఆశ్చర్యకరం. ఇందులోనే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ డబ్బునంతా ఏం చేశారు, 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారంటే, ఇక్కడేమో ప్రభుత్వ పెద్దలకు అప్పగించారని రాశారు, ఇక్కడేమో ఇది చూడండి. ఇందులో ఏం చెప్తారంటే, వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టారట, పెట్టుబడులు పెట్టారు అని రాశారు. ఆ డబ్బు మనమే సృష్టించింది 50 నుంచి 60 కోట్లు నెలకు వస్తోందని. దాన్ని ఏం చేశారనడానికి కూడా సరైనటువంటి సమాధానం ఈ రిమాండ్ రిపోర్ట్లో లేదు. ఇందులో ఏమంటున్నారంటే, ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ టు గోల్డ్ బులియన్ అకౌంట్స్, ట్రాన్స్ఫరింగ్ మనీ టు అకౌంట్స్ టు రియల్ ఎస్టేట్ ఆర్ అదర్ బులియన్స్ ఎంటైటిల్స్, రూటింగ్ ఫండ్స్ త్రూ షెల్ కంపెనీస్ వయా హవాలా నెట్వర్క్స్, ఇన్ఫ్లేటింగ్ పేమెంట్స్ టు వెండర్స్ అండ్ రా మెటీరియల్ సప్లయర్స్. 50 నుంచి 60 కోట్లు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారా, వీటిలో పెట్టుబడి పెట్టాడు రాజకేష్ రెడ్డి, వీటన్నిటికీ ఉపయోగించాడా? ఎక్కడ క్లారిటీ ఎక్కడుంది? ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా కనిపిస్తోంది. అసలు ఈ కేసు నిలబడుతుందా? ఊహించినటువంటి కథలు రాసేసి దాన్నే నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించేస్తే అది నిలబడుతుందా? విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచారన్నారు, విజిల్ బ్లోయర్ అన్నారు ఆయన. అయితే ఆఖరికి ఆయన్ని నిందితుడిగా ఎందుకు చేర్చారు? న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయటం, ఇలాంటి ఘటనలు జరగడం గతంలో ఎప్పుడైనా మనం చూసామా? లేని స్కామ్ను సృష్టించి చంద్రబాబు ఒక డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారా?